మీ కుటుంబ స్వప్నం మీ చిరంజీవుల గమ్యం. కిండర్ గార్డెన్ నుండి ఇంటిగ్రేటెడ్ సిబిఎస్ఈ +2 వరకు ప్రయాణం ఇక్కడే మొదలవుతుంది. లారెల్ హై గ్లోబల్ స్కూల్, రాజమహేంద్రవరం. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సన్నబియ్యంతో లంచ్ చేశారు. పేదలకు సన్నబియ్యం పంపిణీ ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా అసెంబ్లీలో ప్రజాప్రతినిధులకు లంచ్ ఏర్పాటు చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి పక్కనే కూర్చుని భోజనం చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సన్నబియ్యం ఆలోచన తనదైనా దాన్ని విజయవంతంగా అమలు చేస్తుంది మాత్రం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేషన్ షాపుల్లో సన్నబియ్యం ఉండడం వల్లే మార్కెట్లో సన్నబియ్యం ధర 45 రూపాయలకు పడిపోయిందని అన్నారు. కల్తీలపై ఫోకస్ పెడతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైడ్రా మాదిరిగానే కల్తీ కట్టడికి ఒక వ్యవస్థ తీసుకొస్తామని చెప్పారు. హరీష్ రావు కాలనాగు కంటే ప్రమాదకరమని, ఆయనతో జాగ్రత్తగా ఉండాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రావణాసురుడు ఉండడం వల్లే శ్రీరాముడికి ప్రాధాన్యత దక్కిందని, అలాగే కేసీఆర్ ఉండడం వల్లే తనకు గుర్తింపు వచ్చిందని అన్నారు. అసెంబ్లీలో సన్నబియ్యంతో లంచ్ ఏర్పాటు చేయగా సీఎం రేవంత్ రెడ్డి పక్కనే కూర్చుని భోజనం చేశారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఎమ్మెల్యేలు లేకుండా మంత్రులు, ముఖ్యమంత్రులు ఎలా వచ్చారంటూ నిన్న అసెంబ్లీలో ప్రశ్నించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మంత్రులు, ముఖ్యమంత్రి నియోజకవర్గంలోని కాంట్రాక్టర్లకు నిధులిస్తున్నారని అన్నారు. నిన్న అన్ని విమర్శలు చేసి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పక్కనే కూర్చుని రాజగోపాల్ రెడ్డి భోజనం చేయడం ఆసక్తికరంగా మారింది.